ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. స్పీకర్ తీసుకునే నిర్ణయంపై స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని కూడా స్పష్టం చేసింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే గతంలో 4 వారాల్లోనే స్కెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించింది. తాజాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. స్పీకర్ తీసుకునే నిర్ణయంపై స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని కూడా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, సెప్టెంబర్ 9న స్పీకర్ కి సంబంధించి ఎన్నిక సమయం వరకు ఒక గడువు అంటే 4 వారాల గడువు విధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ని అసెంబ్లీ స్పీకర్ ఆశ్రయించారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి వరుసగా విచారణ జరుగుతూ వస్తుంది. అయితే గత వారం క్రితం తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పును ప్రకటించింది సీజే బెంచ్. అయితే స్పీకర్ కి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలని కూడా డివిజన్ బెంచ్ చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేల అనర్హత వేదికకు సంబంధించి హైకోర్టులో తీర్పుపై ఉత్కంఠ నెలకొనగా స్పీకర్ కే వదిలేయడాన్ని పూర్తిగా హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే రీజనబుల్ టైం సంబంధించి ఏదైతే శాసనకు సంబంధించిన సభ్యుడికి కాల పరిమితి ఉందో ఆ కాల పరిమితి లోపు ఎప్పుడైనా తీసుకోవాలని కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యం అయితే ఉంది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా కొట్టివేసింది. అయితే సీజే బెంచ్ పై గత అంటే 4 సార్లు పైగా కూడా ఇప్పటికే విచారణ కూడా జరిగింది. పలు అంటే ఇరు వర్గాలకు సంబంధించి ఇటు అసెంబ్లీ స్పీకర్ తరపు న్యాయవాదితో పాటు మరోవైపు పిటిషనర్లకు సంబంధించిన న్యాయవాదుల వాదనలు 2 వర్షన్లు విన్న తర్వాత న్యాయస్థానం సీజే బెంచ్ ఒక తీర్పు అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా హైకోర్టు కూడా దీనికి సంబంధించి చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తంగా నిర్ణీత సమయంలో కూడా ఒక ఎమ్మెల్యేలపై అంటే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా నిర్ణీత గడువులోపు అంటే స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కూడా ఒక్కసారిగా హైకోర్టు ఆదేశించిన నేపథ్యం అయితే మొత్తానికి చూసుకుంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడంతో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టసభలకు సంబంధించి ఉన్న పదవులకు సంబంధించి ఎవరిని కూడా ఆదేశించే హక్కు న్యాయమూర్తికి లేదు, చట్టాలకు లేదంటూ కూడా ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ తరఫున న్యాయవాది పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడం, ఆ వాదనల ఆధారంగా చట్టసభలో హైకోర్టులు జోక్యం, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు కాబట్టి దీని ఆధారంగా అంటే స్పీకర్ సంబంధించిన తుది నిర్ణయం కూడా ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ సంబంధించి తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద ఈ అనర్హత వేదికకు సంబంధించి బీఆర్ఎస్ నేతలకు కొంత చేదు అనుభవమే ఎదురైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అమర్.